నేను మీ ఎన్ జాకిర్ హుసేన్. అందరికీ నమస్తే. ఈ విశ్వ ప్రపంచంలో అద్భుతాలు ఎన్నో వింతలు విశేషాలతో కూడుకున్నటువంటిదే. కానీ ఈ రోజు ప్రత్యేకమైనటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజు ఎర్త్ డే. ఇది ప్రపంచవ్యాప్తంగా చేసుకునేటటువంటి రోజు. ఈ రోజు గురించి ప్రత్యేకమైన కథానిక మీకోసం. మానవాళి మనుగడకు, ప్రపంచ జీవకోటికి ఆహారాన్ని అందించే నేల తల్లిని అభివృద్ధి పేరుతో మనిషి చేస్తున్న విధ్వంసానికి భూమి కలుషిత వాతావరణంలో కలిసిపోయి జీవకోటి మానవాళికి మనుగడకు సవాల్ విసురుతోందనడంలో ఎటువంటి సందేహము లేదు. సకల జీవకోటికి ప్రాణాధారమైన భూమి కాలుష్యం నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచ మానవాళికి ఉందని తెలియజేస్తూ ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఎర్త్ డేను చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సకల జీవకోటికి ఆహారం అందిస్తున్న భూమాతను అభివృద్ధి పేరుతో మనిషి చేస్తున్న విధ్వంసానికి జెనోబయోటిక్ మానవ నిర్మిత రసాయనాలు లేని సహజ నేల వాతావరణంలో ఇతర మార్పుల వల్ల అంటే పారిశ్రామిక కార్యకలాపాలు, వ్యవసాయ రసాయనాలు, వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, పెట్రోలియం, హైడ్రోకార్బన్, పాలీన్యూక్లియర్, ఆటోమేటిక్ హైడ్రోకార్బన్లు, నాఫ్తాలిన్ మరియు బెంజోఫైర్ ఇన్ ద్రావకాలు, పురుగుల మందులు, సీసం, ఇతర టాక్సిన్లు, డంపింగ్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల భూమి కాలుష్యం ఏర్పడుతుంది. అలాగే సముద్రం ఒడ్డున పడవలు చమురు వెలికి తీయడం కోసం వాడే బోర్ పంపుల నుండి, అవుట్లెట్ల నుండి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నటువంటి వ్యర్థాల నుండి సముద్రాలు, భూములు కలుషితమై భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. ప్రపంచవ్యాప్తంగా భూమి విషయంలో సైంటిస్టులు రకరకాల షాకింగ్ న్యూస్లు చెబుతున్నారు. భూమి ప్రతిరోజు తన రూపు మసకబారుతోందని న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల క్రితం పోలిస్తే 1 చదరపు మీటర్కు సగం వాటా తక్కువ కాంతిని భూమి ప్రతిరోజు ప్రతిబింబిస్తోందని, ఈ విధంగా జరిగితే రాయబోయే రోజుల్లో 20 సంవత్సరాలలో 0.5% కాంతి తగ్గిపోతుందని, దీని కారణంగా భూమిపై రోజు రోజుకు మానవుని దైనందిన కార్యక్రమాలతో పాటు స్వతహాగా తానే కాలుష్య భూతాన్ని వృద్ధి చేస్తున్నాడని, దీని వల్ల భారీ కాలుష్యం పెరుగుతోందని, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కష్ట సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నాడు. మానవుడు నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం ఏదో ఒక రూపంలో ఎక్కువైందని, దీని ప్రభావం వల్ల భూమి, వన్యప్రాణులతో పాటు పండించే ఆహార పదార్థాలు, భూజలాలు, సారవంతమైన భూములు, పండించే పంటలు, గాలి, ఆకాశ, వాతావరణ సైతం కాలుష్యమవుతుందని, దీనివల్ల ఓజోన్ పొర క్షీణిస్తుందని, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని ప్రపంచ దేశాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పర్యావరణ కోసం పనిచేస్తూ ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న సామాజిక కార్యకర్త జాన్ మెక్కానెల్ 1969 యునెస్కో ప్రపంచ శాంతి సదస్సులో వివరిస్తూ ప్రపంచ మానవులందరూ భూమిని గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి. 1970 సంవత్సరంలో మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఎర్త్ డేను యునైటెడ్ స్టేట్స్ ప్రారంభించడం మొదలు పెట్టారు. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారు ఆలోచించి 1990లో డెన్నిస్ హేన్ 141 దేశాల నేతల పాల్గొనేలా చేసి ఒక్క తీర్మానాన్ని ప్రతిపాదించి ప్రపంచ వ్యాప్తంగా భూమిని గౌరవించి ఎర్త్ డే జరుపుకోవాలని ప్రతిపాదించడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిమాణాల వల్ల 2016వ సంవత్సరం ఎర్త్ డేను నెట్వర్క్, దీనికి సంబంధించిన 199 దేశాలలో 20,000 మంది ప్రపంచ దేశాల వారిగా భాగస్వామ్యం కలిగి ఈ నెట్వర్క్ పనిచేస్తూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మానవ జాతి తన సంతోషాలకు వివిధ రూపాలలో ప్రకృతి మొత్తం కాలుష్యానికి గురి చేస్తూ ప్రమాదంలోకి నెడుతోంది. అటవీ సంపదను ధ్వంసం చేస్తా ప్లాస్టిక్ వాడకం పెంచేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ తో భూమి, ఆకాశం, నీరు, వాతావరణం కలుషితమవుతుంది. దీని ప్రభావం భూమి మీద, ఆకాశం మీద, నీరు మీద, గాలి మీద పడుతుంది. ఇది ఇలాగే కొనసాగితే జరిగే అనర్థాలు మానవ మనుగడ మీద ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కలుషితాన్ని నివారించుటలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పౌరుడు బాధ్యతాయుతతో మెలగాలని ఇంటర్నేషనల్ ఎర్త్ డేను 2023లో ప్రపంచ దేశాలు మన గ్రహంలో మన పెట్టుబడులు పెట్టండి అనే థీమ్ తో జరిపారు. అదే విధంగా ఈ రోజు బాగా వినండి, ఈ రోజు 2024 ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కలుషితాన్ని నివారించుటలో
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతతో మెలగాలని ఇంటర్నేషనల్ ఎర్త్ డేను 2023లో ప్రపంచ దేశాలు ఒక థీమ్ తో ప్రవేశపెట్టారు. మన గ్రహంలో మన పెట్టుబడులు పెట్టండి అనే థీమ్ తో జరిపారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే 22వ తేదీ ఉందో 2024 జరుపుకుంటున్నటువంటి ప్రపంచ భూదినోత్సవాన్ని, భూగోళాన్ని అత్యధికంగా కాలుష్యంలోకి నెట్టుతున్న వస్తువు ప్లాస్టిక్ కాబట్టి ప్లాస్టిక్ వర్సెస్ ప్లానెట్ అనే థీమ్ తో ఈ యొక్క ఎర్త్ డేను జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అంతం చేయడం, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాన్ని మానవాళి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీని మీద దృష్టి సారించాలని ఈ థీమ్ ను పెట్టారని తెలుస్తోంది. కాబట్టి వ్యూవర్స్, భవిష్యత్ తరాల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. రండి, చేయి చేయి కలుపుదాం, కాలుష్య నివారణకు నడుం బిగిద్దాం, వృక్ష సంపదను కాపాడుకుందాం, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తి స్థాయి తగ్గిస్తూ గ్లోబల్ వార్మింగ్ నుంచి ప్రపంచాన్ని రక్షించుకుందామని తెలియజేస్తూ SS9 న్యూస్ ప్రేక్షకులకు పిలుపునిస్తోంది. జై హింద్.